హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్యపరం. కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇన్స్టెంట్గా 15 to 20 మినిట్స్లో చేసుకుని ఈ వంకాయ కర్రీ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఇవాళ చూసేద్దాం. ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు వేసుకొని బాగా దూరగా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందు ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత హోల్ పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. 2 పచ్చిమిర్చి 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అవ్వాలండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టొమాటో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టొమాటోస్ ఆయిల్లో బాగా మగ్గించుకోవాలండి. ఇప్పుడైతే నేను 5 నుంచి 6 వంకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. ఇవి నాకు 2 కప్స్ దాకా వచ్చాయన్నమాట. ఇవి ఎందుకు ఇలా బ్రౌన్ కలర్లో ఉన్నాయంటే నేను ముందుగా హాట్ వాటర్లో కాసేపు డిప్ చేసిన తర్వాత వేస్తున్నానండి, అందుకని కలర్ చేంజ్ అయ్యాయి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కొరియండర్ పౌడర్ అండ్ మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్. ఇవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు అలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న పల్లీ పౌడర్ ఇందులో వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే వంకాయలు మునిగే వరకు వాటర్ వేసుకోండి. ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 2 to 3 విజిల్స్ అయ్యేంత వరకు పెట్టుకోండి. తర్వాత స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. హాస్టల్స్లో ఉన్న వాళ్ళైతే కెటిల్స్లో కూడా ఇది మీరు ట్రై చేయొచ్చు అండ్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి, బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.